వావ్ గురు, అత్తయ్య హాయ్ చెప్పండి. గురు, అత్తయ్య గారు మా గురు ఎగ్జైట్మెంట్ చూడండి. నిజంగా ఫ్రెండ్స్ అసలు సూపర్ అండ్ సూపర్, అసలు చెప్పలేము అసలు. ఫుల్లీ గ్రీనరీ. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీరజ్ని. వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్. అయితే ఇంకా డే 3వ రోజు అనమాట. మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా వెళ్ళే ముందు అయితే చూడండి, ఇక్కడ సూపర్ అండ్ సూపర్గా ఉంది కదా లొకేషన్. అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా లైఫ్ అయితే సూపర్ ఫ్రెండ్స్. నిజంగా అసలు ఇంకా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తా, సరేనా? వావ్ ఫుల్లీ గ్రీనరీ. అగో బోటింగ్ కూడా ఉంది దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, అసలు లొకేషన్ అయితే సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. అసలు నేనైతే అసలు ఇట్లా ఉంటుందని అసలు అనుకోలేదు అనమాట. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి లొకేషన్ చూడడము. అసలు మనసు అయితే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. అసలు చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ అయితే, సూపర్ అన్నమాట. ఇంక ఇక్కడ వే చూసారా ఎంత బాగుందో అసలు, ఎక్సలెంట్. ఇక్కడ మా వాళ్ళు కూడా కలిసారండి, అందుకని వీడియో తీసుకుంటున్నాము. యూట్యూబ్ ఎస్ఆర్ విలేజ్ లైఫ్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా? ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అనండి, ఎస్ఆర్ విలేజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎస్ఆర్ విలేజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి. ఏ నువ్వు ఇట్రా ఇట్రా, దాన్ని ఇట్రా మనం అది చెప్పబ్బా. ఈ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ. చూస్తున్నారా మా ఓకే బాయ్. ఇంకా చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇంకా వెళ్ళే దారిలో అయితే శ్రీశైలం డ్యామ్ ఉందన్నమాట. ఇంకా అక్కడైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకుంటున్నారు. కానీ సూపర్ లొకేషన్ ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ టైం చూసిన. ఇంకా మా పిల్లలైతే రీల్స్ అవన్నీ చేసుకుంటున్నారనమాట. చూడండి లొకేషన్ అసలు సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్. నిజంగా లైవ్లో చూస్తే కనుక అసలు అక్కడ నుంచి రాబుద్ది కాదన్నట్టు అంత బాగుంటుంది లొకేషన్ అయితే. చూడండి అసలు ఎంత బాగుందో, అసలు గ్రాఫిక్స్ లాగా ఉంది కదా ఇదంతా. ఈ లొకేషన్ మీకు నచ్చిందా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా నెక్స్ట్ అయితే మేము ఎంట్రీ ఇచ్చామన్నమాట శ్రీశైలంలోకి. ఇంకా చుట్టుపక్కల అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా మొత్తం అడవే కాబట్టి వెళ్తూ ఉంటే కూడా అసలు ఎంత మనసు ప్రశాంతంగా ఉందంటే చెప్పలేమన్నమాట. ఇంకా మాటలు అయితే చెప్పలేము, అంత బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే శ్రీశైలం వచ్చేసిందనమాట. ఇంకా మేమైతే ఫస్ట్ అయితే శిఖర దర్శనం చేసుకోవాలి, తర్వాత సాక్షి గణపయ్యని అయితే దర్శనం చేసుకోవాలి, తర్వాత శివయ్య దర్శనానికి వెళ్ళాలి. కాకపోతే మాకైతే స్పర్శ దర్శనం కోసం అయితే మేమైతే ఫాస్ట్గా వెళ్తున్నాం అన్నమాట. అయితే మనం ముందుగా పాతాళ గంగ దర్శనం చేసుకొని స్పర్శ దర్శనానికి వెళ్దాము. అయితే మనకు టైం లేదు కాబట్టి రోప్వే ద్వారా వెళ్దాము. హాయ్ ఫ్రెండ్స్, మేము రోప్వేకి వెళ్తున్నాము. చూడండి పాతాళ గంగకి రోప్వేలో వెళ్తున్నాం అన్నమాట. చూడండి వావ్, చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. గురు, హౌ డు యూ ఫీల్? చూడండి చూడండి రోప్వే. మా అమ్మ ఎంత పెద్ద పరికరాలు ఉన్నాయో. అమ్మో నాకు చాలా భయం అవుతుంది. ఆపరేటర్ హాయ్ చెప్పండి స్వామి, మా యూట్యూబ్ ఛానల్ వస్తారా మీరు? భయం అయితే ఏం కాదు కదా? ఓకే, థ్యాంక్ యూ. చూడండి దిస్ ఈజ్ రోప్వే అనమాట. అమ్మో, ఫస్ట్ టైం మేము రోప్వేలో వెళ్తామని అనుకుంటున్నాము. చూడండి వీళ్ళైతే ఆల్రెడీ వెళ్ళేసి వస్తున్నారు, నాకు భయం అవుతుంది. జరగండి, వీళ్ళు కొద్ది కూడా భయపడట్లేరు.
చూడండి మా అత్తయ్య గారు అయితే ఎక్కారు. Timing కాలేదు. గురు మధ్య అమ్మ గురు మధ్యలో ఎంటరీ మధ్యలో అమ్మో గురు ఓకే ఫ్రెండ్స్, చాలా ఎగ్జైటింగ్ ఉందన్నమాట. భయం అవుతుంది. మీకు ఎగ్జైట్ అవుతుందా? ఇలాంటి హ్యాపీనెస్ బాగుంటాయి తెలుసా. స్టార్ట్ అయింది మాత. నువ్వు ఇది కూర్చో. మధ్యలో చూడవి పట్టుకున్నా నా భయం అవుతుంది. అయ్యో మురిగి మాత. బాగుంది ఫ్రెండ్స్ హ్యాపీనెస్. వస్తావా నువ్వు రావా? లే ఇట్లనే బాగుంది మీకు ఈ హ్యాపీనెస్ Location చాలా బాగుంది. చాలా బాగుంది friends, నిజంగా అసలు. చూడండి. Wow. వా ఫస్ట్ Sound టైం పని చేయమ్మా, రోప్ sound పని చేయకండి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇగో మేమైతే 80 రూపీస్ పెట్టి అప్ అండ్ డౌన్ తీసుకున్నాము. ఎందుకంటే చాలా యాత్రలు తిరగాలి కాబట్టి మాకు అసలు టైం లేదనమాట. అందుకోసమని ఫాస్ట్ అయితే మేమైతే ఈ రోప్ అయితే తీసుకున్నాము. అసలు ఫుల్ ఎక్సైట్మెంట్, అసలు ఎంత బాగుంది తెలుసు అసలు. మా గురువు అయితే అస్సలు భయపడట్లేదు. నాకైతే భయం అవుతుంది. సేమ్ రంగులు రాట్లేడా తిరుగుతుంది జారుతుంది. కానీ సూపర్ ఫ్రెండ్స్. రోప్ వేలో కానీ భయపడే వాళ్ళు మాత్రము దేవుడా దేవుడా దేవుడా. కానీ ఫ్రెండ్స్ అయితే భయపడే వాళ్ళు మెట్ల పై నుంచి వస్తారు, నాకు తెలుసు, అర్థమైపోయింది. అంటే కొంచెం డేర్నెస్ ఉన్న వాళ్ళే ఈ రోప్ ఎక్కుతారనమాట. కానీ కాకపోతే చూడండి అటువైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. బాయ్. చాలా ఎక్సైట్మెంట్, బాగా మంచి అనిపిస్తుంది friends నిజంగా అసలు. నువ్వు మాత్రం కదలకు. నాకు భయం అవుతుంది. అమ్మ వాటర్ దగ్గర సూపర్ ఉంది ఫ్రెండ్స్. వాటర్ దగ్గర ఫ్రెండ్స్ అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నా కళ్ళతో మీకు చూపిస్తున్నాను, మీరు చూసేయండి సరేనా. అయ్యి మధ్యలో కూర్చోండమ్మా. చూడండి మా ముంగట మా ఫ్రాన్స్ చూడండి ఒకసారి అక్కడ. కనిపిస్తలేదా? కనిపించదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎంత ఇది? 100 రూపాయల. అంటే ఎందుకోసం ఇది ముఖ్యమైన అయినవన్నీ గంగాదేవికి వదులుతారు. అంటే మంచిగా మొత్తం చాటతో సహా ఏమున్నా పోతుంది, అన్ని మంచిగానే వెళ్తారు. 365 ఒత్తులు ఉంటాయి అన్నమాట. ఇది గంగమ్మ తల్లికి ఇలా వదిలేయాలంట. వదిలేస్తే మన సంవత్సరం అంతా వదిలేసినట్టు ఉంటుందంట. మళ్ళీ మనకి ఏదైనా ఏమైనా దోషాలు ఏమైనా ఉన్నా కూడా వెళ్తాను ఫ్రెండ్స్, ఓకేనా. మీరు వస్తే కనుక ఖచ్చితంగా ఇలా తీసుకోండి. నేనైతే 100 రూపాయలు పెట్టి తీసుకున్నాము. 100 రూపాయలు. నెక్స్ట్ అయితే మనం పాతాళ గంగమ్మ తల్లికి పూజలు సమర్పించేసుకొని స్పర్శ దర్శనానికి వెళ్దాము.
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చినాము దేవస్థానానికి అయితే. ఇంకా అది మన ఫోన్లో అయితే అలో చేయరంట ఫ్రెండ్స్. వీలుంటే కనుక నేను వీడియో తీస్తాను. ఓకేనా? ఇంకా స్పర్శ దర్శనానికి అయితే చాలా లేట్ అవుతుందన్నమాట. వెళ్దాము, ఫాస్ట్గా వెళ్దాము. సరేనా? అమ్మయ్య ఫ్రెండ్స్, నిజంగా అసలు మంచిగా దర్శనం జరిగిందన్నమాట. మేమైతే శివలింగాన్ని అయితే మంచిగా స్పర్శ దర్శనం చేసుకున్నాం. మస్తు హ్యాపీగా అనిపించింది. సూపర్ సూపర్ అంటే సూపరు. కానీ లోపలికైతే అసలు ఫోన్లు కానీ అలో చేయలేదు అన్నట్టు. అందుకోసం అనేసి మళ్ళీ ఇప్పుడు ఫోన్ తీసుకొని షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా నెక్స్ట్ అయితే సాక్షి గణపతి దగ్గరికి వెళ్దాము. అలాగే లింగంని ముట్టుకున్నాం, దేవుణ్ణి. చాలా హ్యాపీ, స్పర్శ దర్శనం చాలా హ్యాపీ. ఇంకా నెక్స్ట్ అయితే మన సాక్షి గణపతి దగ్గరికి అలాగే శిఖర దర్శనం చేసుకొని ఇంకా పాదార పంచదార అలాగే అలాగే ఇంకిందే నెక్స్ట్ మహానందకి వెళ్తాం. ఓకేనా? నెక్స్ట్ అయితే ఫ్రెండ్స్ సాక్షి గణపయ్యని దర్శనం చేసుకొని పాలధార పంచదార జలపాతానికి అయితే వెళ్ళడం జరిగిందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారా? నెక్స్ట్ అయితే మేము శిఖర దర్శనానికి వచ్చినాం అన్నమాట. కానీ ఈ వ్యూ చూడండి, అసలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా అసలు మేమైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అమ్మ పైనుంచి పైకెక్కి వచ్చేసరికి అయితే దమ్ము వచ్చేస్తుంది.
శ్రీశైలంలో పుణ్యక్షేత్రాలన్నీ దర్శనం చేసుకొని అయితే మేము మహానందికి బయలుదేరాము. వెళ్ళేదారిలో అయితే లంచ్ చేసుకొని బయలుదేరామన్నమాట. ఇంకా వెళ్ళేదారిలో అయితే ఫుల్ వర్షం అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మహానందికి వచ్చామన్నమాట. మహానందికి వచ్చాము. అందులో మహానంది ఎంట్రన్స్ గేట్ ఇదే అనమాట, లోపలికి వెళ్ళేది. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తేనే మన గర్భగుడిలోకి వెళ్తాం అనమాట. చూడండి, మేము రేపు ఫుల్ వీడియో మేము యూట్యూబ్లో పెడతాం. మీరు అందరూ కూడా చూసి కంపల్సరీ గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మాసం. సరేనా? చేసుకునే వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఇప్పుడే మహానందికి వచ్చామన్నమాట. ఇంకా నెక్స్ట్ వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. ఇంకా మేము వచ్చేసరికి అయితే చాలా నైట్ అయిందనమాట. చూడండి, ఇంక ఈరోజు ఇక్కడ స్టే చేసేసి రేపు మహానంది దర్శనం చేసుకొని ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ ఏంటనేది నేను రేపు మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇవాళ వీడియో ఇదన్నమాట. అయితే శ్రీశైలము ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా, మీకు అలా చూపించిన కదా, ఇవన్నీ తిరిగి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే ఫైనల్గా మహానంది అయితే చేరుకున్నాము. ఇంకా రేపైతే ఫుల్ వీడియో వస్తుంది, అందరూ తప్పకుండా చూడండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్.